హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అంబికా డాన్స్ అకాడమీ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇది వచ్చి మార్చ్ ఎడిషన్ అండి. సో అప్పటి నుంచి రెగ్యులర్ ప్రోగ్రామ్స్, ఎగ్జామ్స్, అలాగే స్కూల్ షెడ్యూల్స్ అన్నీ ఉండడం వల్ల అప్డేట్ చేయడం అవ్వలేదు. సో ఇది మా మార్చ్ ఎడిషన్ అనమాట. సో మార్చ్కి వచ్చేసరికి మేము బ్యాక్ టు బ్యాక్ చాలా షోస్ చేసామండి. అరౌండ్ 3 to 4 షోస్ చేసాము. అవి కూడా డిఫరెంట్ ప్లేసెస్లో, మహారాష్ట్ర నుంచి అలా చాలా డిఫరెంట్ ప్లేసెస్కి చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాం. అండ్ వీ హ్యాడ్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ టీమ్ అయితే బ్యాక్ టు బ్యాక్ సూపర్గా రన్ చేశారు. అండ్ వీ హ్యావ్ ఏ లాట్స్ ఆఫ్ మెమరీ అనమాట. సో అయితే 1 by 1 షేర్ చేసుకుందాం మరి. అండ్ ఇది వచ్చి మేము వైజాగ్ నుంచి కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ కొలాబరేషన్లో జరిగిన షోకి మేము అంబికా అండ్ టీమ్ అయితే రిప్రజెంట్ చేయడం జరిగిందండి. సో దానికి మేము వైజాగ్ నుంచి కోయంబత్తూర్ ఫ్లై అవ్వడం జరిగింది. సో లెట్స్ చెక్ ఎయిర్పోర్ట్లో చూద్దాం మరి విశేషాలు ఏం జరిగినాయో. అటు కమింగ్ టు ద డే, ఆ రోజైతే మాకు చాలా సస్పెన్స్ అండి. ప్రతి స్టెప్ బై స్టెప్ అయితే మేము చాలా థ్రిల్లింగ్గా అయితే ట్రావెల్ చేసాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అండ్ మా అయాన్ టికెట్ వచ్చి వేరే పేరులో మెర్జ్ అయిపోయిందండి. అంటే ప్రణతి డబల్ టికెట్స్ కింద వచ్చేసాయి. సో దానికోసం అక్కడ మాకు చాలా టెన్షన్ క్రియేట్ అయిపోయింది. సో లాస్ట్ పీక్ టైంలో అది రివీల్ అవ్వడం, ఆఫీసర్స్ అవి చెక్ చేసి మాకు మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి మీ టికెట్ ఉంది అని ఇచ్చారు కాబట్టి సరిపోయిందండి. లేకపోతే ఎక్స్ట్రా 14,000 మేము పే చేసి ఉండేవాళ్ళం ఆన్ ది స్పాట్. సో గాడ్ గ్రేస్ ఆ రోజు అనుకోకుండా అప్పటికి ఉన్న గ్రూప్ పాస్పోర్ట్స్ అన్నీ కూడా ఒకసారి వీసాస్ అన్నీ చెక్ చేశారు, టికెట్స్ అవి చెక్ చేశారు. సో ఏదైతే కంప్లీట్ అయింది. అండ్ మేము డాన్స్ రిలేటెడ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా మాతో పాటు క్యారీ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాంట్లో త్రిశూలం ఒకటి మమ్మల్ని బ్యాక్ టు బ్యాక్ పైకి కిందకి తిప్పేశారు మొత్తం. సో దాని వ్యాపరింగ్ వచ్చి అది కూడా చాలా టైం టేకింగ్ అయిపోయింది. అండ్ ఫైనలీ అయితే మేము అన్ని లగేజ్ అంతా, హ్యాండ్ లగేజ్ అంతా కూడా వెయిట్ అన్నీ చేయించి ఆ టికెట్ ప్రాసెసింగ్ అంతా ఇచ్చేసరికి చాలా హెక్టిక్ అయిందండి. సో సమ్టైమ్స్ కొన్నిసార్లు ఆలోచిస్తే బస్ అండ్ ట్రైన్ జర్నీయే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది. సో ట్రైన్ ఎక్కుతాము, లిటిల్ బిట్ జర్నీ ఎక్కువైనా సరే. సో అదేంటో కొంచెం రిలాక్స్ అయినట్టు, అదే పడుకోవడానికి ట్రైన్ ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఎయిర్పోర్ట్ జర్నీ అన్నది మనం ఒక షార్ట్ టైంలో ట్రావెల్ చేస్తాము, అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ చాలా స్ట్రెస్ అండి. వీళ్ళు ఆ బోర్డింగ్ అది తీసుకోవడం, మళ్ళీ హ్యాండ్ లగేజ్ అంతా ఇచ్చేసుకోవడం, వాళ్ళు చెక్ ఇన్ ప్రాసెస్ చేయడం, మళ్ళీ ఎలక్ట్రిక్ డివైజెస్ అన్నీ ఉంటే మళ్ళీ వేరే ట్రేలో పెట్టి అన్నీ క్రాస్ చెక్ చేసుకోవడం, ఇదంతా కూడా చాలా హెక్టిక్ అండి. ఈ త్రిశూలం అయితే అది ఫైబర్దే అని చెప్పినా కూడా వాళ్ళ చెప్పండి ఇప్పటి వరకు జరిగిన ఎక్స్పీరియన్స్. ఫైనల్లీ లలిత్ అయ్యారు, గోపిక కత్తిరి ఆరే పేరు చెప్పారు. బాబు ఆ టికెట్ ఇలా ఇచ్చేయండి, ఎవరి చేతిలోనూ ఉంది. ఏ బ్యాగ్ వదిలేకుండా అన్ని బ్యాగ్స్తో చక్కగా విత్ ఎక్స్ట్రా ఛార్జెస్తో అయాన్ కోసం వచ్చాను. ఇంకొండి అయాన్ కోసం ఎక్స్ట్రా టికెట్. దీంట్లో
please remain seated. Cabin crew is on the slides. Thank you. లెట్స్ గో కన్నా. ఏంటి ఎక్కడికి? అక్కలు రాలేదు. చూడు అదిగో. ఇంకెవరు రావాలి? అండ్ ఫైనలీ అయితే చెన్నై ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయామండి. సో అక్కడ తెలిసిన విషయం ఏంటంటే మాకు చెన్నై నుంచి కోయంబత్తూర్ ఇది కనెక్టింగ్ ఫ్లైట్ అవ్వడం వల్ల మాకు ఒక 3 hours అయితే డిలే చూపించింది. సో మేము అక్కడ ఒక 3 hours అయితే ఆ ఎయిర్పోర్ట్లోనే స్పెండ్ చేయవలసి వచ్చింది. మేము మార్నింగ్ అరౌండ్ 12 అలా ఫ్లైట్ తీసుకుంటే ఒక 1 hourలో అయితే చెన్నైకి రీచ్ అయిపోయాం, అరౌండ్ 1:30 అలా. సో మేము అన్నీ చెక్ ఇన్ చేసుకుని బయటకు వచ్చేసరికి అరౌండ్ 2 o'clock. సో అక్కడి నుంచి అరౌండ్ 4:35కి అయితే మళ్ళీ కోయంబత్తూర్ ఫ్లైట్ అయితే ఉందండి. సో డిలే అవ్వడం వల్ల సో అక్కడి నుంచి మేము మళ్ళీ వెళ్ళేసరికి అరౌండ్ 6:30 అలా అయిపోయింది కోయంబత్తూర్. ఏంటి ఉన్నాయా? अपनी यात्रा को शीघ्र शुरू करने के लिए आप अपने అండ్ ఇది వచ్చి చెన్నై నుంచి కోయంబత్తూర్కి సంబంధించిన ఫ్లైట్ అండి, కనెక్టింగ్ ఫ్లైట్. సో ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ 1 hourలోనే మేము రీచ్ అయిపోయాము. కానీ ఫ్లైట్ జర్నీ అంటే 1 hourలోనే రీచ్ అవుతాం, కానీ దానికి సంబంధించిన చెక్కింగ్ ప్రాసెస్ అదే కొంచెం ఒక 2 hours పట్టేస్తుంది. సో ఫైనల్లీ
ఇలా చూడండి. పట్టిందా ఫిష్ దొరికి ఎన్ని ఫిష్లు దొరికినాయి? ఆల్ ది బెస్ట్. స్ట్రైట్ అంట. ఫైనలీ అయితే రీచ్ అయిపోయామండి ప్రోగ్రామ్ వెన్యూకి. సో సేమ్ డే ప్రోగ్రామ్ అవడం వల్ల మేము రీచ్ అవ్వంగానే మళ్ళీ వెంటనే రిఫ్రెష్ అయ్యి ప్రాక్టీస్ చేసుకొని ప్రోగ్రామ్ లొకేషన్కి అయితే చేరిపోయాం. అండ్ ఫైనలీ వీళ్ళు ఆన్ స్టేజ్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వీ హ్యాడ్ ఏ గ్రేట్ అప్లాస్. అండ్ ఫైనలీ ఈషా కొలాబరేషన్లో షో అయితే చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మేము ఏం విజిట్ చేసామో నెక్స్ట్ వీడియోలో